గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా కంటైనర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మ్యాక్సిమం ఇక్కడ గ్యాసెస్ స్టేట్స్ గురించి మాట్లాడుతుంటాం. సో ఓకే, మాలిక్యూల్స్ అనేది ఇలా ఉంటాయి అనుకోండి. సో ఈ మాలిక్యూల్లో ఇది హయ్యర్ రీజియన్ అని చెప్పచ్చు. అంటే మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హయ్యర్ రీజియన్. ఇక్కడ నుంచే లోయర్ రీజియన్కి అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, లోయర్ రీజియన్కి దీన్నే డిఫ్యూజన్ అంటాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మూమెంట్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్ ఫ్రమ్ హయ్యర్ రీజియన్ టు ద లోయర్ రీజియన్, దీన్నే డిఫ్యూజన్ అంటాం. ఇంకొక వర్డ్ కూడా వింటారు మీరు, ఇది డిఫ్యూజన్. ఓకే, అది వచ్చేసి ఎఫ్యూజన్. ఎఫ్యూషన్ ఏమంటే సేమ్ ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్కి మాలిక్యూల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. బట్ యూజింగ్ టైనీ హోల్, ఒక చిన్న హోల్ నుంచి మాలిక్యూల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే హయ్యర్ రీజియన్ నుంచి లోయర్ రీజియన్కి ఇలా వెళ్తుంటే దాన్ని ఎఫ్యూజన్ అంటాం. ఒకే రీజియన్లో ఉండి హయ్యర్ రీజియన్ నుంచి ఇంకొక లోయర్ రీజియన్కి వెళ్తే దాన్ని డిఫ్యూజన్. ఎఫ్యూజన్ అంటే టైనీ హోల్ యూజ్ చేసి మాలిక్యూల్ అనేది మూవ్ అవుతుంటే దాన్ని ఎఫ్యూజన్ అంటాం. ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే మూమెంట్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ రీజియన్ టు లోయర్ రీజియన్. బట్ ఇక్కడ డిఫ్యూజన్ గురించి కాదు. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఎంత ఫాస్ట్గా మాలిక్యూల్ అనేది మూవ్ అవుతున్నాయి అనేది గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఎంత ఫాస్ట్గా అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ, డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా మూవ్ అవుతున్నాయని. సో ఒకవేళ మేము 2 గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే లైక్ R1 యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్, దెన్ R2 అనేది సెకండ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ తీసుకుందాం అనుకోండి. అప్పుడు R1 వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ D1 వస్తుంది. R2 తీసుకుంటే 1/స్క్వేర్ రూట్ ఆఫ్ D2 వస్తుంది. అంటే ప్రపోర్షనల్, R1 ప్రపోర్షనల్ టు 1/స్క్వేర్ రూట్ ఆఫ్ D1, R2 ప్రపోర్షనల్ టు ద 1/స్క్వేర్ రూట్ ఆఫ్ D2. ఒకవేళ R1/R2 చేస్తే మేము స్క్వేర్ రూట్ ఆఫ్ D2/D1 వస్తుంది. ఓకే, సో నథింగ్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. ఇంకొక మాకు తెలుసు, అదేమంటే మోలార్ మాస్. మోలార్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డెన్సిటీ. అంటే మోలార్ మాస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డెన్సిటీ. అవునా? సో దాని ప్రకారం డెన్సిటీ చోట మేము మోలార్ మాస్ అనేది కూడా యూస్ చేయొచ్చు. ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√D అన్న. ఒకవేళ మోలార్ మాస్ తీసుకుంటే సేమ్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్. సో ఈ ఈక్వేషన్ ప్రకారంగా యూస్ చేస్తే మేము మోలార్ మాస్లో తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1 వస్తుంది. ఇది మోలార్ మాస్ ప్రకారంగా తీసుకుంటే. ఒకవేళ ఇంకొకటి కూడా తెలుసుకోమకి, అదేంటంటారా, ఇక్కడ మోలార్ మాస్ అనేది ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేపర్ డెన్సిటీ. ఓకే, వేపర్ డెన్సిటీ. సో మోలార్ మాస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వేపర్ డెన్సిటీ. సో అలాగే మోలార్ మాస్ ఉన్న చోట వేపర్ డెన్సిటీ కూడా తీసుకోవచ్చు మేము. ఎలా అంటారా, R ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మోలార్ మాస్. ఇన్ కేస్ ఆఫ్ వేపర్ డెన్సిటీ కూడా సేమ్, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/స్క్వేర్ రూట్ ఆఫ్ వేపర్ డెన్సిటీ. ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఫార్మ్, ఈ ఫార్మ్లో మేము తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VD2/VD1. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఫార్మ్స్. ఎక్కడెక్కడంటే డెన్సిటీ, మోలార్ మాస్, వేపర్ డెన్సిటీకి ఇలా తీసుకోవచ్చు. సింపుల్గా అంటే R1/R2 తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D2/D1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
VD2/VD1. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఇంత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇనఫ్ అనుకుంటా. థ్యాంక్ యూ.